బిగ్ బాస్ అందరికీ నచ్చే షో అన్నమాట. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఒక్కసారి కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి కానీ ఒక అప్డేట్ వచ్చిందంటే షో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారు, హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు, అలాగే బస్ హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు, అంతేకాదు సెట్ అదే ఉంచబోతున్నారు లేదా మార్చబోతున్నారు, ఏమైనా రూల్స్ ఏమైనా చేంజ్ చేశారా, ఇలాంటివి చాలా విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. పాపకైతే కొంచెం బాగాలేదనమాట, సో ఆమెను ఎత్తుకొని నేనైతే వీడియో చేయాలి కాబట్టి సో మనమైతే అసలు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో బిగ్ బాస్ అంటే తెలుగు షోస్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ రియాలిటీ షో అనే చెప్పుకోవచ్చు. ఓన్లీ తెలుగులోనే కాదు, చాలా భాషల్లో వస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ మన సీజన్స్ కంటే ఎక్కువ సీజన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే మన తెలుగులో కూడా సక్సెస్ఫుల్ గా 8 సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకొని తాజాగా సీజన్ 9 కి కూడా రంగం అయితే సిద్ధం చేసింది. మరి ఇంతకీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఇలాంటి వివరాలన్నీ ముందు పెట్టేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. సో బిగ్ బాస్ సీజన్ 9 ఆల్రెడీ అయితే ఇంటర్వ్యూస్ అన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే 2-3 మంత్స్ ముందు నుంచి చేస్తారనమాట. సో ఇదైతే ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అంటే సెప్టెంబర్ 7th 99% అయితే సెప్టెంబర్ 7th స్టార్ట్ అవుతుంది. ఇది వరకు వీడియోలో అయితే నేను సో వినాయక చవితి అయితే ఆల్మోస్ట్ హౌస్ లోనే చేసుకుంటారు కాబట్టి ఆగస్ట్ లాస్ట్ వీక్ లోనే అలా జరగొచ్చు అని చెప్పాను, కానీ బట్ అది కాదు. ఇప్పుడైతే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే సెప్టెంబర్ 7th అయితే స్టార్ట్ అవబోతుంది. ఎందుకు అంటే తాజాగా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అయితే ముగియబోతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత అయితే కుకు విత్ జాతిరత్నాలు అనే షో రాబోతుంది. ఇదైతే ఖచ్చితంగా 10 వీక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆగస్ట్ 31st వరకు ఈ షో అయితే రన్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాటర్డే ఆ సండేనా స్టార్ట్ చేస్తారు. సో సెప్టెంబర్ 7th ఫిక్స్ అయిపోయింది. ఇకపోతే హోస్టింగ్ ఎవరు చేస్తారు అనే దాని మీద చాలా స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. ఒకనొక టైంలో బాలకృష్ణ గారు అన్నారు, విజయ్ దేవరకొండ అన్నారు, ఇలా చాలా చాలా మాటలు వచ్చాయి. కానీ బట్ హోస్టింగ్ అయితే 100% నాగార్జున గారే. ఇది ఒక సీజనే కాదు, 12 సీజన్ల వరకు ఆయనే చేస్తారని చెప్పి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారనమాట. ఇకపోతే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కిరాక్ క్రేజీగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈసారి షో అయితే. ఎందుకు అంటే ఇది వరకు షోలో అయితే చాలా మంది సెలబ్రిటీస్ ని అలాగే సీరియల్ యాక్టర్స్ ని తీసుకొచ్చారు, కానీ బట్ ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నే తీసుకురాబోతుంది. సో చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటారు చూడడానికి, అంతేకాదు మంచి పోటీ కూడా ఇస్తారని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇకపోతే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే పక్కాగా వచ్చే కంటెస్టెంట్స్ కొన్ని పేర్లు అయితే చెప్పేస్తాను. సో ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచి ఆల్మోస్ట్ 5 to 8 మెంబర్స్ అయితే వచ్చేస్తారనమాట. సో వీళ్ళల్లో వచ్చేసి ఇమాన్యువల్ వస్తాడు, దేబ్జాని వస్తుంది, శివకుమార్ వస్తాడు, అలాగే రితు చౌదరి కూడా వస్తారనమాట. సో వీళ్ళు అందరూ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే వీళ్ళు కాకుండా బ్రహ్మముడి సీరియల్లో ఉన్న కావ్య, అదే దీపికా రంగరాజన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే కల్పిక, రీసెంట్ గా ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీ ఫేస్ చేసింది అనమాట. ప్రయాణం సినిమాలో హీరోయిన్ ఉంది కదా, ఆవిడ కల్పిక గారు రావచ్చు. ఇక తర్వాత అశ్విని గౌడ, ఈమె కూడా రావచ్చు అనమాట. ఇకపోతే వీళ్ళు కాకుండా ఈ మధ్య రీసెంట్ గా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఫేస్ చేసిన అమ్మ మాట, ఈవిడ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈవిడ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇకపోతే అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కావ్యశ్రీ, కొంతమంది అంటారు కావ్య రాదు అని, బట్ కావ్యశ్రీ 100% వస్తుంది. సో వీళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన 10 మందిలో ఆల్మోస్ట్ 8 to 10 మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు అని చాలా ఒక 4-5 పేర్లు వినిపిస్తున్నాయి అనమాట. సో వాటిలో అయితే ఫస్ట్ పేరు నిఖిల్ మలేకర్. నిఖిల్ బస్ హోస్టింగ్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ప్రేరణ, ఇంకా 2 పేర్లు రోహిణి, అవినాష్. సో ఏంటంటే బేసిక్ గా ఈ బస్ హోస్టింగ్ చేసే వాళ్ళకి తెలుగు చాలా ఫ్లూయెంట్ గా వచ్చుండాలి కాబట్టి సో ఈ రోహిణిని కావచ్చు లేదా అవినాష్ ని సెలెక్ట్ చేయొచ్చు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా కామెడీ షోస్ లో సో ఎట్ ఏ టైమ్ సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉండడం మనం కూడా చూసే ఉన్నాం, కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకోవచ్చని కొంతమంది అంటుంటే మరికొందరు మాత్రం లేదు నిఖిల్ గాని ప్రేరణ కానీ తీసుకోవాలి అని చెప్తున్నారు. బట్ మీరెవరిని తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ కావ్యశ్రీ బిగ్ బాస్ కి వస్తుంది అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, రాదు అనే వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇకపోతే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఎంతమంది అయితే ఈ బిగ్ బాస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ
కూడా కొంతమంది మాత్రం ఈ బిగ్ బాస్ షో వల్ల ఏంటి ఉపయోగం, మొత్తం టైం వేస్ట్ అనే ఆలోచనతో కూడా ఉంటారు. బట్ మీరేమని ఫీల్ అవుతున్నారో దాని గురించి కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.